హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎలాంటి పాకం లేకుండా నువ్వుల ఉండల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. సో మన పిల్లలకి ఏంటంటే ఎన్నో పోషక విలువలు తక్కువై వాళ్ళు హైట్ పెరగడం కానీ వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండడం కానీ జరగకపోవచ్చు. సో ఈ లడ్డు ఏంటంటే రోజుకొకటి తింటే చాలండి, మీ పిల్లలు అనేది చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు నువ్వులని కొలిచి తీసుకోవాలి. సో మీరు ఏంటంటే దేంతో అయినా 1 కప్పుతో కానీ గ్లాస్తో కానీ కంపల్సరీగా ఈ నువ్వులను అనేది మనం కొలిచి తీసుకోవాలి. సో వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేయడం కంటే ఇలా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి మనం ఫ్రై చేసుకోవడం ద్వారా నువ్వులు అనేటివి లోపల దాకా చక్కగా వేగి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈసారి ఈ చిట్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది లడ్డు అనేది. సో ఇలా మొత్తం వాటర్ అన్నీ లోపల దాకా ఇంకిపోయి చక్కగా నువ్వులు అనేవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలి. సో నువ్వులన్నీ కూడా చల్లారాక మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. సో నువ్వులన్నిటినీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 4 నుంచి 5 యాలక్కాయలు వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మనం నువ్వులని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు వరకు బెల్లం అనేది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న దీన్ని చక్కగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనం ఎక్స్ట్రాగా మన నూనె కానీ నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వులలో నూనె శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనకి నూనె కానీ నెయ్యి కానీ ఇవి అవసరం లేదు. సో ఇలా మొత్తంగా మనం లడ్డూల్లా చుట్టేసుకోవడమే. చూసారు కదండి, ఈజీలీ అండ్ సింపుల్గా మన నువ్వుల ఉండలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఎలాంటి పాకం లేకుండా ఇలా నువ్వుల ఉండల్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలంటే ఇలాంటి పాకం లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటి కాలం పిల్లలైతే మరీ బయట ఫుడ్ తిని బయట ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో ఇలా నువ్వుల ఉండల్ని చేసి పెడితే వాళ్ళు బయట తిన్నా సరే వాళ్ళు చాలా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఎలాంటి ప్రోటీన్ పౌడర్స్ కానీ ఎలాంటివి కూడా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్క లడ్డు పెడితే చాలన్నమాట. వాళ్ళకి అన్ని పోషక విలువలు అన్నీ అందుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది మన అమ్మమ్మ తాతమ్మల నాటి రెసిపీ అన్నమాట. సో చూసారు కదా, మా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన పాత వీడియోస్ కూడా ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేసి ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు. మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై బాయ్.